So guys, final topic in BDA. Compared to topic 2, ఓవరాల్గా 4 టాపిక్స్లో చూస్తే 4 చాప్టర్స్లో టాపిక్ 2 కాస్త డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు రియాలిటీలో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు అదంత ఎక్స్పీరియన్స్ ఉండదు. టాపిక్ 1 ఈజీ అనిపిస్తుంది, టాపిక్ 4 ఈజీ అనిపిస్తుంది. సేమ్ అలాగే టాపిక్ 3 కూడా కంపేర్ టు టాపిక్ 2 చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఓవరాల్గా 4 టాపిక్స్లో 4 చాప్టర్స్లో టాపిక్ 2 మీకు కాస్త డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. సో డేటా అనాలిసిస్ అండ్ మోడలింగ్. సింపుల్గా ఏంటి ఈ డేటా అనాలిసిస్ అనేది? ఎందుకు? ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న డేటాని మన ప్రీ డిఫైన్డ్ రిక్వైర్మెంట్ కోసము మనము అనలైజ్ చేయాలి. ఇందులో 4 కేటగిరీ క్వశ్చన్స్ ఉన్నాయి. అది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓవరాల్గా ఈ చాప్టర్ మొత్తం మీద 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి, రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్. అవి కూడా చూడండి, చూద్దాం. సో ప్రాసెస్ ఆఫ్ డేటా అనాలిటిక్స్. ప్రాసెస్ ఎలా ఉంటుంది? స్టెప్ 1, క్రైటీరియా ఫర్ గ్రూపింగ్ ద డేటా. పర్టికులర్గా గ్రూప్ ఆఫ్ డేటాని మీరు కలెక్ట్ చేస్తున్నారు అంటే వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద క్రైటీరియా అనేది ముందు ఐడెంటిఫై చేయాలి. కలెక్టింగ్ ద డేటా. వాట్ ఎవర్ ద డేటా దట్ యు కలెక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఇంటర్నెట్ యాక్సెస్. నథింగ్ బట్ ద మీనింగ్ ఏంటి? డేటా మే బీ గ్యాదర్డ్ ఫ్రమ్ డిఫరెంట్ సెవరల్ సోర్సెస్ ఇంక్లూడింగ్ ఇంటర్నెట్ రిసోర్సెస్, కంప్యూటర్స్, పర్సనలైజేషన్ అండ్ కమ్యూనిటీ సోర్సెస్. మీరు కలెక్ట్ చేసిన డేటా అనేది డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేస్తారు. బట్ మీరు గ్యారంటీ ఇవ్వగలరా మీరు కలెక్ట్ చేసిన ప్రతి డేటా కూడా అక్యురేట్ డేటా అని? గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి డేటా క్లీనింగ్ అనే కాన్సెప్ట్ మనకు ఉంది. అనవసరమైన డేటాని, అన్నెసరీ డేటాని మొత్తాన్ని కూడా ఎలిమినేట్ చేయాలి అందులో. సో డేటాని కలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? అల్టిమేట్గా ఆర్గనైజ్ చేయాలి. నథింగ్ బట్ ప్రాపర్ వేలో అరేంజ్ చేసుకోవాలి. ఆఫ్టర్ కలెక్టింగ్ డేటా ఇట్ మస్ట్ బీ అరేంజ్డ్ టు దట్ ఇట్ కెన్ బీ అనలైజ్డ్. మనం అనలైజ్ చేసుకునే విధంగా డేటాని మనం అరేంజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. క్లీనింగ్ ద డేటా. క్లీనింగ్ ద డేటా అంటే సేమ్ పాయింటే. అన్నెసరీ డేటాని రిమూవ్ చేయండి, డూప్లికేట్ డేటాని రిమూవ్ చేయండి, ఇర్రెలెవెంట్ డేటాని రిమూవ్ చేయండి. సేమ్ పాయింట్ ఇక్కడ కూడా వస్తుంది. క్లీనింగ్ ద డేటా. ద డేటా ఈస్ ఇనిషియల్లీ క్లీన్ టు వెరిఫై దట్ దర్ ఈర్ నో డూప్లికేషన్స్ ఆర్ ఎర్రర్స్. డూప్లికేషన్స్, ఎర్రర్స్ లేకుండా డేటాని క్లీన్ చేయాలి. ఇప్పుడు ఈ థర్డ్ కాన్సెప్ట్ అంతా హైలైట్ చేసేది ఈ స్టెప్ 5ని. అడాప్ట్ ద రైట్ టైప్ ఆఫ్ డేటా అనాలిటిక్స్ ప్రాసెస్. అంటే మనం ఇంతవరకు మీరు గ్రూపింగ్ తెలుసు, కలెక్టింగ్ తెలుసు, ఆర్గనైజింగ్ తెలుసు, క్లీనింగ్ తెలుసు. ఈ పార్ట్స్ అన్నీ కూడా మనకు ఆల్రెడీ రిమైనింగ్ చాప్టర్స్లో కవర్ అయిపోతాయి. ఇప్పుడు స్టెప్ 5లో మనం నేర్చుకునే 4 కేటగిరీస్ ఈ చాప్టర్లో ఎక్కువ హైలైట్ చేశాడు. ఆ 4 కేటగిరీస్ ఏంటి? దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ డేటా అనాలిటిక్స్ ప్రాసెస్. ఏవేవి? డిస్క్రిప్టివ్ అనాలిటిక్స్, డయాగ్నోస్టిక్ అనాలిసిస్, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్, ప్రిస్క్రిప్టివ్ అనాలిటిక్స్. ఓవరాల్గా 4 కేటగిరీస్ ఉన్నాయి. వాటి గురించి మనం నేర్చుకోవాలి. బట్ చాలా సింపుల్ కాన్సెప్ట్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్టివ్ అనాలిటిక్స్ అంటే ఏంటి? సింపుల్గా డిస్క్రిప్టివ్ అనాలిసిస్ ఏం చెప్తుంది అంటే పాస్ట్లో ఏం జరిగిందో చెప్తుంది. మనం క్లాస్ రూమ్లో కూడా కరోనా ఎగ్జాంపుల్ తీసుకుని ఉంటాం. మీ ఫ్రెండ్కి కరోనా వచ్చింది. ఇట్ ఈజ్ ఎ డిస్క్రిప్టివ్ అనాలిసిస్. అంటే ఆల్రెడీ జరిగిన దాన్ని మీరు అనలైజ్ చేస్తున్నారు. డిస్క్రిప్టివ్ అనాలిసిస్ మీన్స్ మీ ఫ్రెండ్కి కరోనా వచ్చింది. ఇట్ ఈస్ డిస్క్రిప్టివ్ అనాలిసిస్. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ అనాలిసిస్. క్వశ్చన్ మార్క్, ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు? ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వచ్చింది. క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆన్సర్ తెలుస్తుంది. డయాగ్నోస్టిక్లో వై అనే క్వశ్చన్ వస్తుంది. వై ఇట్ వాస్ హ్యాపెన్డ్. థర్డ్ వన్ ప్రిడిక్టివ్ అనాలిటిక్స్. ఫస్ట్ స్టేజ్లో మీ ఫ్రెండ్కి కరోనా వచ్చిందని నేర్చుకున్నారు. సెకండ్ అనాలిసిస్లో ఏం తెలిసింది? ఎందుకు వచ్చిందో అనలైజ్ చేశారు. థర్డ్ ప్రిడిక్షన్ అంటాం. ఇప్పుడు ఏం జరగబోతోంది? అల్టిమేట్గా మీరు కూడా మీ ఫ్రెండ్తో తిరిగి ఉంటే మీకు కూడా ఏమొస్తుంది? ఇప్పుడు డెఫినెట్గా కరోనా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రిడిక్టివ్ అనాలిసిస్. వెయిట్, రికార్డింగ్ ఆన్ చేసామా? ప్రిడిక్టివ్ అనాలిసిస్. వాట్ విల్ హ్యాపెన్ నౌ? మీ ఫ్రెండ్కి కరోనా వచ్చింది, మీరు కూడా మీ ఫ్రెండ్తో పాటు ఎక్కువ తిరిగి ఉంటే డెఫినెట్గా ఇప్పుడు ఏమవుతుంది? మీకు కూడా కరోనా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. వాట్ విల్ హ్యాపెన్? దెర్ మే బీ ఏ ఛాన్సెస్ ఫర్ అటాక్ ఫ్రమ్ కరోనా. ప్రిస్క్రిప్టివ్ అనాలిటిక్స్. ప్రిస్క్రిప్షన్ అంటాం కదా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. నథింగ్ బట్ ద మీనింగ్ ఏంటి? ముందుగానే కేర్ తీసుకోవడం. సో మీకు అటాక్ అవ్వాల్సిన కరోనా అటాక్ అవ్వకుండా ఉండాలంటే మీరేం చేయాలి? ప్రిస్క్రిప్షన్ని ఫాలో అవ్వాలి. సో ప్రిస్క్రిప్టివ్ అనాలిటిక్స్. పాస్ట్లో ఏం జరిగిందో చెప్పేది డిస్క్రిప్టివ్, ఎలా జరిగిందో చెప్పేది డయాగ్నోస్టిక్, ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పేది ప్రిడిక్టివ్, ఫ్యూచర్లో జరిగేది జరగకుండా ఆపాలంటే మీరు చేయాల్సింది ప్రిస్క్రిప్టివ్. సింపుల్గా 4 టైప్స్ ఆఫ్ అనాలిసిస్. వాటి గురించి ఇండెప్త్గా చూడాలి. బట్ చూద్దాం, జస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే చూద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ డేటా అనాలిటిక్స్ ఇంక్లూడ్. డేటాని అనలైజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎన్హాన్స్డ్ డిసిషన్ మేకింగ్. ప్రాపర్ డిసిషన్ తీసుకోవచ్చు.
ఇంక్రీజ్డ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, డే టు డే ఆపరేషన్స్ని ఎఫెక్టివ్గా డీల్ చేయొచ్చు. ఇంప్రూవ్డ్ స్టేక్ హోల్డర్ సర్వీసెస్, నథింగ్ బట్ స్టేక్ హోల్డర్ మీన్స్ హూ ఇస్ స్టేక్ హోల్డర్? హూ ఇస్ స్టేక్ హోల్డర్? షేర్ హోల్డరా? కంపెనీతో డైరెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్ అని రూల్ లేదు. కంపెనీతో రిలేషన్కి ఉన్న ఏ పర్సన్ అయినా సరే దాన్ని వాళ్ళని ఏమంటాం? స్టేక్ హోల్డర్స్ అంటాం. షేర్ హోల్డర్స్ కాదు. మరి స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడ్ షేర్ హోల్డర్స్, బట్ షేర్ హోల్డర్స్ డస్ నాట్ ఇంక్లూడ్ ది స్టేక్ హోల్డర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మేబీ కంపెనీ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఆఫీసర్స్ అవ్వచ్చు, కంపెనీకి లోన్స్ ఇచ్చిన పర్సన్స్ అవ్వచ్చు, కంపెనీకి సబ్సిడీస్ ప్రొవైడ్ చేసే గవర్నమెంట్ అవ్వచ్చు, లోన్ ఇచ్చే బ్యాంక్స్ అవ్వచ్చు, ఆర్ డిపాజిట్ తీసుకునే పర్సన్స్ అవ్వచ్చు. కంపెనీతో ఈవెన్ 1 పాయింట్ రిలేషన్షిప్ ఉన్నా సరే దట్ విల్ బీ కాల్డ్ యాజ్ స్టేక్ హోల్డర్స్. దోస్ పర్సన్స్ విల్ బీ కాల్డ్ యాజ్ స్టేక్ హోల్డర్స్. సో మీరు డేటాని బాగా అనలైజ్ చేస్తే డిసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, డే టు డే ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్టేక్ హోల్డర్స్కి బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలరు. నథింగ్ బట్ స్టేక్ హోల్డర్ ఏ ఇష్యూ ఉందని వచ్చినా సరే వాళ్ళకు మీరు బెటర్ సర్వీస్ అన్నది ప్రొవైడ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ 2 స్లైడ్స్ చదవండి ఒకసారి. ఫస్ట్ 2 చార్ట్స్. అసలు డేటా ప్రాసెసింగ్ అనాలిసిస్ ప్రాసెస్ ఏంటి, ఆ 4 కేటగిరీ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి. మార్కెట్ బెనిఫిట్స్ యాజ్ ఇంపార్టెంట్ వన్. బెనిఫిట్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్. So guys, next concept data mining or knowledge discovery in data, KDD అంటాం. డేటా మైనింగ్. సింపుల్గా డేటా మైనింగ్ అంటే ఏంటంటే మీ దగ్గర లార్జ్ పూల్ ఆఫ్ డేటా ఉంటుంది. మైనింగ్ మీన్స్ ఎక్స్ట్రాక్షన్, డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో మీ దగ్గర ఉన్న లార్జ్ పూల్ ఆఫ్ డేటా నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు ట్రెండ్స్ని అనలైజ్ చేయాలి. నథింగ్ బట్ 2 టైప్స్ ఆఫ్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేశారంటే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫస్ట్ కేటగిరీ డేటాకి సెకండ్ కేటగిరీ డేటాకి రిలేషన్షిప్ ఏముంది, వాటి మధ్య ట్రెండ్స్ ఏంటనేది మీరు అనలైజ్ చేయగలగాలి. దిస్ ఇస్ కాల్డ్ డేటా మైనింగ్. డేటా మైనింగ్ అంటే ఓన్లీ ఎక్స్ట్రాక్షన్ చేయడం మాత్రమే కాదు, ఖచ్చితంగా రిలేషన్షిప్స్ని ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద లార్జ్ డేటా సెట్స్. ఖచ్చితంగా లార్జ్ డేటా సెట్స్ నుంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇట్స్ అడ్వాన్స్డ్ విత్ టెక్నాలజీ ఎయిడింగ్ ఇన్ డిసిషన్ మేకింగ్. నథింగ్ బట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి యాజ్ వెల్ as డిసిషన్ మేకింగ్కి యూజ్ అవుతుంది. డిస్పైట్ ఛాలెంజెస్ ఇన్ స్కేలబిలిటీ అండ్ ఆటోమేషన్, ఇట్ ఎన్హాన్సెస్ ద కార్పొరేట్ డిసిషన్స్ త్రూ ద అనాలిటిక్స్ అండ్ మిషన్ లెర్నింగ్. సో మనకు మిషన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నథింగ్ బట్ మిషన్కి ఒకసారి మనం ఏం చేయాలో చెప్తే అదే ఓన్గా క్రియేట్ చేసుకొని నేర్చుకుంటుంది. నథింగ్ బట్ ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా అయితే లెర్నింగ్ చేస్తాడో సమ్ పర్టికులర్ ఆస్పెక్ట్స్ నుంచి, సేమ్ అలాగే మిషన్ కూడా దానంతటా అది నేర్చుకుంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ. మీరు చాట్ జీపీటీకి జస్ట్ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఎలా ప్రోగ్రామింగ్ చేశారంటే మనం ఏం చెప్పినా సరే అది యాక్సెప్ట్ చేస్తుంది.
ఆర్గ్యూ చేయదు, యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి దాని నుంచి అది ఏదైనా నేర్చుకోవాల్సిన పాయింట్ ఉంటే డెఫినెట్గా అది నేర్చుకుంటుంది. మిషన్ లెర్నింగ్ నథింగ్ బట్ మిషనే సంథింగ్ లెర్న్ అవుతుంది. ఎలా లెర్న్ అవుతుంది? బై ఎక్స్పీరియన్సింగ్ ది సంథింగ్. టెక్నిక్స్ ఆర్గనైజ్ టెక్నిక్స్ ఆర్గనైజ్ అండ్ ఫిల్టర్ డేటా ఫర్ ఇన్సైట్స్ లైక్ ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ యూజర్ హ్యాబిట్స్. సో డేటా మైనింగ్లో ఫ్రాడ్ డిటెక్షన్ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. నథింగ్ బట్ అన్వాంటెడ్ డేటా ఏదైనా ఎంటర్ అయిందని తెలిస్తే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయగలుగుతుంది. మనము ఫోన్లో కూడా డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి కాకుండా గూగుల్ నుంచి ఏపీకే యాప్స్ ఉంటాయి కదా, వాటిని డౌన్లోడ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇన్స్టాల్ అయ్యే ముందు ఏం చూపిస్తుంది? అది దిస్ ఏపీకే ఫైల్ మే థ్రెట్ టు యువర్ డివైస్, కంటిన్యూ టు డౌన్లోడ్ ఆర్ ఎస్కేప్, ఎగ్జిట్ చూపిస్తుంది లేదు పాపప్. దట్ ఈస్ కాల్డ్ డేటా మైనింగ్. డేటా మైనింగ్లో ఫ్రాడ్ డిటెక్షన్ని కూడా ఐడెంటిఫై చేస్తాం. కపుల్డ్ విత్ టూల్స్ లైక్ అపాచీ స్పార్క్, డేటా మైనింగ్ ఈజ్ మోర్ యాక్సెసిబుల్ అండ్ ఫాస్టర్. ప్లస్ అపాచీ స్పార్క్ అనేది ఒక టూల్, అంటే డేటా మైనింగ్లో యూస్ చేసే ఒక టూల్, డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూస్ చేసే ఒక టూల్ అపాచీ స్పార్క్ అనేది. ఇంకా అల్టిమేట్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏదేది? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అడ్వాన్స్మెంట్ డ్రివెన్ అడాప్షన్ టు అక్రాస్ ద సెక్టార్స్. ఇంతకుముందు అయితే ఒక ఇండివిజువల్ సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, డేటా సైంటిస్ట్లు అవ్వచ్చు, డేటా మైనింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉండాలి. బట్ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత చాలా కంపెనీస్లో ఏఐ టెక్నాలజీని యూస్ చేసి డేటాని మైన్ చేస్తున్నారు. నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలు డేటాని మైనింగ్ చేయడానికని ఒక కంక్లూజన్ వచ్చేసింది ఈ పాటికి. కాబట్టి డేటా సైంటిస్టులు ఇంతకుముందు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వేరే డొమైన్కి షిఫ్ట్ అయిపోతున్నారు ఆటోమేటిక్. బికాస్ ఏఐ ఈజ్ హెల్ప్ఫుల్. ఏఐ వర్క్ చేస్తుంది, అది కూడా ఒక హ్యూమన్ బీయింగ్ కన్నా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా అది కూడా. కాబట్టి కొంతమంది హ్యూమన్ బీయింగ్ రిలేషన్కి సంబంధించిన వర్క్ తగ్గిపోతుంది, ఏఐకి సంబంధించిన వర్క్ ఇంక్రీజ్ అవుతుంది. సో డేటా మైనింగ్ ఒకసారి చదివేసిన డేటా మైనింగ్ కూడా ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ ఇంపార్టెంట్ వన్. డేటా మైనింగ్ డెఫినేషన్స్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ ప్రాసెస్ ఇంపార్టెంట్, అది చూద్దాం. జస్ట్ ఒకసారి చదివేసండి డేటా మైనింగ్. ప్రాసెస్ ఆఫ్ డేటా మైనింగ్, సెట్టింగ్ ద బిజినెస్ ఆబ్జెక్టివ్స్. అసలు డేటాని ఎందుకు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అనేది ఆబ్జెక్టివ్ మీకు తెలిసి ఉండాలి. అసలు మీ పర్పస్ ఏంటి, డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన పర్పస్ ఏంటి, సెట్టింగ్ ద బిజినెస్ ఆబ్జెక్టివ్స్. డేటా ప్రిపరేషన్, ఏ టైప్ ఆఫ్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. లెట్స్ సే మన ఇండియన్ పాపులేషన్ ఉంది, ఇప్పుడు ఇండియన్ పాపులేషన్లో స్పెసిఫిక్గా మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ యొక్క డేటాని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నారు ఫస్ట్ పాయింట్ చెప్తుంది. సెట్టింగ్ ద ఆబ్జెక్టివ్స్, ఎందుకు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నారు అనేది ఫస్ట్ పాయింట్ వస్తుంది. డేటా ప్రిపరేషన్, ఇప్పుడు మీరు ఏ డేటా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎడ్యుకేటెడ్ డేటా కావాలి, ఎడ్యుకేటెడ్ పర్సన్ డేటా కావాలంటే మనకి రిసోర్స్ ఎక్కడ దొరుకుతుంది? గవర్నమెంట్ పోర్టల్లో ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి డేటాను కలెక్ట్ చేయాలి. కరెక్టా? ఎవరు ఎడ్యుకేటెడ్ ఎవరు అన్ఎడ్యుకేటెడ్ అనేది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ పోర్టల్కి సంబంధించి ఏవైనా ఎడ్యుకేటెడ్ సెక్టార్స్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి ఉంటారు కదా,
అట్లీస్ట్ ఎంతమందికి సర్టిఫికేట్ ఇష్యూ చేసాము అన్నది ఐడెంటిఫై చేస్తే ఎంతమంది ఎడ్యుకేటెడో తెలుస్తుంది. క్లియర్ కట్. మోడల్ బిల్డింగ్, ఏ టైప్ ఆఫ్ మోడల్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఎక్స్ప్లోర్ రిలేషన్షిప్, ఖచ్చితంగా రిలేషన్షిప్స్ ఐడెంటిఫై చేయాలి యూజింగ్ వేరియస్ అల్గారిథమ్స్ సచ్ యాజ్ క్లస్టరింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద డేటా టైప్స్. ప్లస్ లెట్స్ సే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్కి సంబంధించి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే దెర్ ఆర్ సమ్ ఫేక్ సర్టిఫికేట్స్, రైట్. ఎడ్యుకేటెడ్ కాకపోయినా సరే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినట్టు ఫేక్ సర్టిఫికేట్స్ ఉంటాయి. మరి వీటిని మనం ఐడెంటిఫై చేయాలి కదా. ఈ రిలేషన్షిప్స్ని, ట్రెండ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేయాలా వద్దా. సో నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఫేక్ సర్టిఫికేషన్ కలెక్షన్ ఎంత % ఇంక్రీజ్ అవుతుందని ఐడెంటిఫై చేసి మనం కలెక్ట్ చేసిన డేటాలో ఆ పర్సంటేజ్ని ఎలిమినేట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ మోడల్ బిల్డింగ్. అంటే అన్నెసరీ డేటా, ఫేక్ డేటాని రిమూవ్ చేయడం. లాస్ట్ వన్ రిజల్ట్ ఎవాల్యుయేషన్. అల్టిమేట్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఎంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు అన్నది ఇక్కడ తెలుస్తుంది. జస్ట్ ఒకసారి చదవండి, ఇది కూడా ఇంపార్టెంట్ వన్. ప్రాసెస్ ఆఫ్ డేటా మైనింగ్ ఇంపార్టెంటే, డేటా మైనింగ్ టెక్నిక్స్ ఇంకా ఇంపార్టెంట్. చూద్దాం. ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ డేటా మైనింగ్ చదవండి. సో చాప్టర్ మొత్తానికి మీద ఏదైనా ఫస్ట్ కేటగిరీ క్వశ్చన్ ఉందా అంటే దట్ ఈస్ డేటా మైనింగ్ టెక్నిక్స్. సో టాప్ ప్రయారిటీ క్వశ్చన్, చాప్టర్ మొత్తం మీద టాప్ ప్రయారిటీ క్వశ్చన్ డేటా మైనింగ్ టెక్నిక్స్. మేబీ ఈ అటెంప్ట్లో అడిగే ఛాన్స్ కూడా ఉంది. లాస్ట్ అటెంప్ట్లో అడగలేదు, అంతకుముందు అటెంప్ట్లో దీని మీద ఎంసీక్యూ వచ్చింది కానీ క్వశ్చన్ అడగలేదు. మేబీ దిస్ టైమ్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. సో డేటా మైనింగ్ టెక్నిక్స్ ఇంక్లూడ్స్, ఓవరాల్గా 4 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. అసోసియేషన్ రూల్, న్యూరల్ నెట్వర్క్, డిసెంట్రీ, కే నియరెస్ట్ నైబర్ రూల్. ఓవరాల్గా 4 టెక్నిక్స్. అసోసియేషన్ రూల్ అంటే ఏంటి గైస్, మీరు నార్మల్గా ఒక బ్రష్ కొనడానికి వెళ్ళారనుకోండి, ఒక షాపింగ్ మాల్ వెళ్ళారనుకోండి బ్రష్ కొనడానికి, ఓకేనా, డీమార్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు కొనే ఇంటెన్షన్ బ్రష్తో వెళ్ళారనుకోండి, పక్కన ఆటోమేటిక్గా దాని కాంబినేషన్ ఏముంటుంది, పేస్ట్ ఉంటుంది. నథింగ్ బట్ బోత్ ఆర్ అసోసియేటెడ్, రైట్. అసోసియేటెడ్ థింగ్స్ రెండు కూడా. నథింగ్ బట్ ఒక కస్టమరు ఒక ప్రోడక్ట్ని కొనడానికి వస్తే ఒక కస్టమర్తో ఆ ప్రోడక్టే కాకుండా ఇంకొక ప్రోడక్ట్ని కూడా సేల్ చేయించాలి. ఎప్పుడు సేల్ చేయిస్తాము, ఎప్పుడు బై చేపిస్తాము అంటే దానికి అసోసియేటెడ్గా ఉన్న ప్రోడక్ట్ ఇంకొకటి పక్కనే పెడితే ఆటోమేటిక్గా అది కూడా సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నువ్వు బ్రష్ కొనడానికి వెళ్తే ఆటోమేటిక్గా పక్కన పేస్ట్ ఉందనుకోండి, మేబీ కొనే ఛాన్స్ ఉంది కదా, మేబీ అప్పుడు గుర్తు రావచ్చు కదా, సో కొనే ఛాన్స్ ఉంటుంది అల్టిమేట్గా. ఇంకా ఎక్కడ చూస్తారు ఇలాంటివన్నీ కూడా, షాపింగ్ మాల్స్ చూస్తారు. ఇంకా ఎక్కడ చూస్తారు అసోసియేషన్ రూల్, ఎక్కడ చూస్తారు అలాంటివన్నీ. ఇప్పుడు మన అమీర్పేటలో లేడీస్ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి, అమీర్పేట యాజ్ వెల్ యాజ్ ఎస్ఆర్ నగర్. ఖచ్చితంగా సరౌండింగ్స్లో చూడండి, ఆటోమేటిక్గా ఈ లేడీస్ సంబంధించి ఎంపోరియంస్ ఉంటాయి కదా, ఏదంటారు, కాస్మెటిక్స్ అన్నీ అంటారు కదా, ఏమంటారు వాటిని, ఆ షాప్స్ని? బ్యూటీ పార్లర్ కాదు, బ్యూటీ పార్లర్ నార్మల్గా ఉంటుంది, కాకపోతే ఈ కాస్మెటిక్స్, నెయిల్ పాలిష్ అన్నీ సేల్ చేస్తారు కదా. లేడీస్ ఎంపోరియమా సంథింగ్ ఏదో యూస్ చేస్తారు వర్డ్ దానికి. సో అలాంటి షాప్స్ ఎక్కువ అవుతాయి అల్టిమేట్గా. ఎందుకు? అసోసియేషన్ ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది అని. బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్లో ఎక్కువ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కువ అమ్ముతారు. ఎందుకు? జర్నీ చేస్తుంటారు, ఫుడ్ తెచ్చుకోరు కాబట్టి మన దగ్గర కొంటారు. అసోసియేషన్. సో సిచ్యువేషన్ తగ్గట్టుగా దాని కాంబినేషన్లో అవసరమైన ప్రోడక్ట్ని సేల్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ అసోసియేషన్ రూల్. నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్స్. నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే హైలీ టాలెంటెడ్ బ్రెయిన్, హైలీ టాలెంటెడ్ బ్రెయిన్, మిమిక్ బ్రెయిన్ అంటారు. మిమిక్ బ్రెయిన్ ఇంటర్ కనెక్షన్స్ ఫర్ డీప్ లెర్నింగ్ అడ్జస్టింగ్ త్రూ సూపర్విజన్ లెర్నింగ్. సింపుల్గా చెప్పాలంటే ఒక పాయింట్ని ఐడెంటిఫై చేశాడనుకోండి, దానికి సంబంధించి ప్రతి పాయింట్ని కూడా కనెక్ట్ చేసుకోగల క్యాపబిలిటీ కొంతమందికి ఉంటుంది. సో అలాంటి టెక్నిక్స్ని కూడా డేటా మైనింగ్లో యూస్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గూగుల్లో మీరు లెట్స్ ఐపీఎల్ అని సెర్చ్ చేశారనుకోండి,
ఐపీఎల్ అనేది ఇప్పుడు జస్ట్ ఐపీఎల్ 2024 రన్ అవుతుంది, కరెక్టా? ఐపీఎల్ 2024 వస్తుందా, రిమైనింగ్ దానికి సంబంధించిన డేటా మొత్తం వస్తుందా? రిమైనింగ్ డేటా మొత్తం వస్తుంది. నథింగ్ బట్ జస్ట్ ఒక ఐపీఎల్ అనే వర్డ్ సెర్చ్ చేస్తే ఐపీఎల్తో కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్క ఫార్మేషన్ అయిన సెంటెన్స్ కూడా మనకి గూగుల్లో కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ న్యూరల్ నెట్వర్క్. ఐపీఎల్ అనే వర్డ్తో నెట్వర్క్ కనెక్టెడ్ ఏదైతే ఉందో ఆ ప్రతి ఒక్క కంటెంట్ మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ న్యూరల్ నెట్వర్క్. డిసిషన్ ట్రీ మనకు ఆల్రెడీ ఎంఏలో సపరేట్ కాన్సెప్టే ఉంది, కరెక్టా? మేనేజ్మెంట్ అకౌంటింగ్ పేపర్ 12లో. సో డిసిషన్ ట్రీ గురించి క్లియర్ కట్గా అక్కడ నేర్చుకుందాం. సింపుల్గా ఒక ప్రాపర్ డిసిషన్ తీసుకోవాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటనేది అక్కడ నేర్చుకుంటాం. కే నియరెస్ట్ నైబర్ క్లాసిఫైడ్ డేటా పాయింట్స్ బేస్డ్ ఆన్ ద ప్రాక్సిమిటీ టు అదర్. అంటే సింపుల్గా ఒక మర్డర్ జరిగింది అనుకోండి ఒక ఇంట్లో, ఫస్ట్ పోలీసులు ఎంక్వైరీ చేసేది ఎవరిని? ఇంట్లో వాళ్ళని, రైట్? ఇంట్లో వాళ్ళని. ఒకవేళ ఇంట్లో వాళ్ళని పాసిబుల్ కాకపోతే అట్లీస్ట్ పక్కన ఉన్న వాళ్ళని, నైబర్స్ అంటాం కదా. సో ఏదైనా ఒక ఇష్యూ అరైజ్ అయింది అంటే నీతో పాటు నీ నైబర్స్ యొక్క డేటాని కూడా కలెక్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ కే నియరెస్ట్ నైబర్. నువ్వు పర్టికులర్గా ఇప్పుడు ఐపీఎల్ గురించి సెర్చ్ అయ్యి ఐపీఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ న్యూరల్ నెట్వర్క్. బట్ ఐపీఎల్ ఈజ్ రిలేటెడ్ టు క్రికెట్, రైట్? మీరు అలాగే స్క్రోల్ డౌన్ చేస్తే క్రికెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ కే నియరెస్ట్ నైబర్. సో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఆ ఇన్ఫర్మేషనే కాకుండా దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇన్వాల్వ్ అయ్యి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కే నియరెస్ట్ నైబర్. ఎగ్జాక్ట్లీ ఐపీఎల్ గురించి వస్తే న్యూరల్ నెట్వర్క్, ఐపీఎల్తో పాటు క్రికెట్కి సంబంధించిన డేటా మొత్తం వస్తే కే నియరెస్ట్ నైబర్. క్లియర్? జస్ట్ ఒకసారి 4 పాయింట్స్ చదవండి. అది చాప్టర్ మొత్తం మీద టాప్ ప్రయారిటీ క్వశ్చన్, డేటా మైనింగ్ టెక్నిక్స్. మిగతా కాన్సెప్ట్స్ ఈజీగానే ఉంటాయి, పెద్ద ఏమి ఉండవు అక్కడ. ఇంకా మిగతా క్వశ్చన్స్ అన్ని సింపుల్గా ఉంటాయి. ఒకసారి చూడండి. డేటా మైనింగ్ ఇన్ ఫినాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ నథింగ్ బట్ ఫినాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో డేటా మైనింగ్ ఇలా సేమ్ పాయింట్సే ఉంటాయి. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి సరిపోతుంది. నథింగ్ బట్ ఇంతవరకు జనరలైజ్డ్ వేలో డేటా మైనింగ్ అంటేనే నేర్చుకున్నాం. ఇప్పుడు పర్టికులర్గా ఫినాన్షియల్లోను మేనేజ్మెంట్ అకౌంట్లోను డేటా మైనింగ్ ఎలా ఉండాలి. నథింగ్ బట్ ఇప్పుడు ఏ డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? ఇక్కడ ఫినాన్షియల్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ ఏ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. డిసిషన్ మేకింగ్ అవసరమయ్యే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇలాంటి సింపుల్ పాయింట్స్ ఉంటాయి. ఒకసారి అనలైజ్ చేయండి. ఇవి కూడా ఈజీగానే ఉంటాయి. చూడండి, డిస్క్రిప్టివ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా.
డిస్క్రిప్టివ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాము, మీ ఫ్రెండ్కి కరోనా వచ్చింది, నథింగ్ బట్ హిస్టారికల్ డేటా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. దానికి సంబంధించి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, జస్ట్ ఒకసారి చదవండి. కాకపోతే మెయిన్ గుర్తుండాల్సిన పాయింట్ హైలైట్ చేస్తున్నా. డిస్క్రిప్టివ్ అనాలిసిస్ హిస్టారికల్ డేటా, మీ ఫ్రెండ్కి కరోనా వచ్చింది. డయాగ్నోస్టిక్ అనాలిసిస్ వై డిడ్ దిస్ అక్కర్, మీ ఫ్రెండ్కి కరోనా ఎందుకు వచ్చింది, క్వశ్చన్ మార్క్. సో ఎందుకు వచ్చింది అనే రీజన్స్ని ఐడెంటిఫై చేసేది డయాగ్నోస్టిక్. సేమ్ అలాగే ప్రిడిక్టివ్ అనాలిసిస్లో ఏం చేస్తాము, ఫ్యూచర్ని గెస్ చేస్తాం. ఫోకస్ ఆన్ ఫోర్కాస్టింగ్ ద ఫ్యూచర్ ఈవెంట్స్. ఇప్పుడు ఫ్యూచర్ ఏమవుతుంది దీనివల్ల, ఫ్రెండ్కి కరోనా వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలిసింది, ఇప్పుడు ఫ్యూచర్ ఏమవుతుంది, నువ్వు తిరిగింటే నీకు కూడా వస్తుంది, లేకపోతే నువ్వు సేఫ్ పొజిషన్లో ఉండొచ్చు. ఒకవేళ నువ్వు కూడా నీ ఫ్రెండ్తో కలిసి తిరిగావు అనుకోండి, నీకు కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు, ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్, నథింగ్ బట్ అడ్వైజెస్ ఆన్ ద బెస్ట్ పొటెన్షియల్ బిజినెస్ యాక్షన్ బేస్డ్ ఆన్ అవైలబుల్ డేటా. అడ్వైజెస్, ప్రిస్క్రిప్షన్ని యూస్ చేయాల్సి వస్తుంది. నథింగ్ బట్ ఎప్పుడైతే నువ్వు ప్రిస్క్రిప్షన్ని యూస్ చేస్తావో నీ ఫ్రెండ్కి వచ్చిన సిచ్యువేషన్ నథింగ్ బట్ స్టార్టింగ్ ఫస్ట్ స్టేజ్ మీకు రిపీట్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఫాలో అవ్వలేదంటే డెఫినెట్గా మీకు కూడా రిపీట్ అవుతుంది. జస్ట్ ఆ 4 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వీటిని అడుగుతున్నది ఎంసీక్యూస్లో ఎక్కువ అడుగుతున్నారు. నథింగ్ బట్ డయాగ్నోస్టిక్ ఫోకస్ ఆన్ వాట్, పాస్ట్ ఈవెంటా, ఫ్యూచరా, లేకపోతే ప్రెజెంటా, లేకపోతే అనలైజేషనా, ప్రిస్క్రిప్టివా, డిస్క్రిప్టివా, వీటిని ప్రిస్క్రిప్టివ్ ఒకటి, సెకండ్ వన్ ఏది ప్రిడిక్టివ్లో డయాగ్నోస్టిక్ ఒకటి, డిస్క్రిప్టివ్ సంబంధించిందా, డయాగ్నోస్టిక్ సంబంధించిందా అనే క్వశ్చన్స్ వస్తున్నాడు. ఎంసీక్యూలో అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను గైస్. ఎగ్జాంపుల్స్ తర్వాత ఫ్రీ టైంలో చదవండి ఒకసారి, ఎందుకంటే ఎంసీక్యూస్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్స్ ఫామ్ చేసాము అవి, ఓకేనా. సో దట్ ఒకవేళ ఎగ్జాంపుల్స్ ఎంసీక్యూస్లో ఇచ్చినా సరే ఈజీగానే ఉంటుంది మీకు. వీటి తర్వాత మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైనా ఉందా అంటే XML, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ ఏంటి, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అంటే లెట్స్ సే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే తెలుగులో చెప్తే సరిపోతుంది, ఏదైనా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చెప్తే సరిపోతుంది. కంప్యూటర్కి తెలుగులో చెప్పిన అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్పిన అర్థం కాదు. సో కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను దానికి లాంగ్వేజ్ అనేది నేర్పించాలి. అంటే దానికి ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ వచ్చు, ప్రోగ్రామింగ్ ద్వారా ఒక లాంగ్వేజ్ వచ్చు. సో నాకు తెలిసిన కంటెంట్ని కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా ఒక లాంగ్వేజ్లో చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ XML మార్కప్ లాంగ్వేజ్. సో మనం చెప్పాలనుకున్న కంటెంట్ని సిస్టమ్కి అర్థమయ్యేలా చెప్పేది XML. ఫైల్ ఫార్మాట్ అండ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ స్టోరింగ్ డేటా అండ్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా. ట్రాన్స్ఫరింగ్ ద డేటా, మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది, సిస్టమ్కి అర్థమయ్యే విధంగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. డిఫైన్ బై అంతా హిస్టరీ వద్దు, ఇందులో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. నార్మల్గా మనము ఇక్కడ ఇవి కూడా చూసేదే. ఓపెన్ XML, SVG, HTML మీకు తెలుసు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ HTML మీకు తెలుసు. ఇవన్నీ కూడా మనము రియల్ లైఫ్లో కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పే టెక్నిక్స్. వీఆర్ నాట్ మచ్ ఫెమిలియర్ విత్ దీస్ టూల్స్ బికాస్ వీఆర్ నాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు ఎక్కువగా ఈ టూల్స్ యూస్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. బట్ జస్ట్ మనకు ఆ నేమ్స్ మాత్రమే తెలిస్తే సరిపోతుంది, ఎక్కడ యూస్ చేస్తామన్నది. హార్డ్లీ ఈ 2 నేమ్స్ గుర్తుపెట్టుకోండి, XML, HMTL, కాకపోతే XHMTL అని రాయండి. HMTL మీకు తెలుసు కదా, www వెబ్సైట్కి మొదలుగా HMTL యూస్ చేస్తాం. సేమ్ అలాగే XHMTLని యూస్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక 2 నేమ్స్ గుర్తుంటే చాలు. హార్డ్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అంతే. ఇవి 2 మార్క్స్ ఆర్ MCQస్తో అడుగుతుంటారు కొన్నిసార్లు. అలాగే XBRL, ఎక్స్టెన్సిబుల్ బిజినెస్ రిపోర్టింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు సిస్టమ్కి అర్థమయ్యేలా XMLలో చెప్తాం, మరి సిస్టమ్ మనీకి అర్థమయ్యేలా ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలి కదా. దట్ ఈస్ కాల్డ్ XBRL, ఎక్స్టెన్సిబుల్ బిజినెస్ రిపోర్టింగ్ లాంగ్వేజ్. సిస్టము మనకి అర్థమయ్యే విధంగా రిపోర్ట్ని జనరేట్ చేస్తుంది. దేన్ని యూస్ చేసుకొని, XBRLని యూస్ చేసుకొని రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. ఓకేనా. డేటా డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఫర్ ఎక్స్చేంజింగ్ ద స్టాండర్డ్ కార్పొరేట్ డేటా. డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, కార్పొరేట్ డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. బేస్డ్ ఆన్ XML మీద డిపెండ్ అవుతుంది ఇది కూడా. ఎనేబుల్స్ ఆటోమేటెడ్ ఇంటర్చేంజ్ అండ్ ట్రస్ట్ వర్తీ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ డేటా. ఆర్గనైజ్ ద డేటా యూజింగ్ ట్యాగ్స్ ఎన్ష్యూరింగ్ యూనిఫార్మిటీ అండ్ ఇంటిగ్రిటీ. గైస్ యూనిఫార్మిటీ అనే వర్డ్ ఎందుకు యూస్ చేస్తున్నారు ఇక్కడ అంటే, నేను డేటాని రిపోర్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసినా, మీరు డేటాని రిపోర్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసినా ఇద్దరికి సేమ్ అవుట్పుట్ ఇస్తుంది. అది ఇన్పుట్ సేమ్ అయినప్పుడు ఏ సిస్టమ్ అయినా సరే అవుట్పుట్ ఏమి ఇస్తుంది, సేమే ఇస్తుంది. ఇప్పుడు క్యాలిక్యులేటర్లో 2+2 ప్రెస్ చేయండి, ఎవరు ప్రెస్ చేసినా కూడా ఏం ఆన్సర్ వస్తుంది, 4 అనే వస్తుంది. సో దట్ ఈస్ ఆల్వేస్ యూనిఫార్మిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే ఈ లాంగ్వేజెస్ అన్నవి.
ప్రొవైడ్స్ ఎక్స్పాండెడ్ కాంటెక్చువల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్. సో ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ సంబంధించి ఎక్స్పాండెడ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది, నథింగ్ బట్ ఎన్లార్జ్ చేసి చెప్తుంది. లెట్స్ సే డెటార్స్ ఉన్నారు, నార్మల్గా ఎక్స్బీఆర్ఎల్ యూస్ చేస్తే డేటా ఎలా వస్తుందంటే మనకి డెటార్స్ మనకు ఒక 10 lakh రూపీస్ ఉన్నాయి. ఈ 10 lakh రూపీస్ మనకి రిటర్న్ వస్తున్నాయా లేదా, ఎంత అక్యూరసీతో రిటర్న్ వస్తున్నాయి కూడా ఎక్స్బీఆర్ఎల్ మనకు ఇండికేషన్ ఇస్తుంది. అందులో మేబీ ఐపీ పెట్టిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఐపీ పెట్టడానికి రెడీగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇలాంటి పాయింట్స్ అన్నింటినీ కూడా ఈ ఎక్స్బీఆర్ఎల్ అనేది హైలైట్ చేస్తూ ఉంటారు. మీరు రియాలిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఎక్స్బీఆర్ఎల్ మీద చాలాసార్లు వర్క్ చేస్తారు. ఓకేనా? ఇంకా అల్టిమేట్గా ఫైనల్ కాన్సెప్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో గైస్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టూల్. ఇది ఏం చేస్తుంది? ఇట్ ఇంక్లూడ్స్ బిజినెస్ అనాలిటిక్స్, డేటా మైనింగ్, విజువలైజేషన్ టూల్స్, బెస్ట్ ప్రాక్టీస్ అండ్ డేటా డ్రివెన్ డిసిషన్ మేకింగ్. ఇంతవరకు మీరు ఈ థర్డ్ టాపిక్లో నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ కూడా పార్ట్ ఆఫ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్లో పార్టే మనం ఇంతవరకు నేర్చుకున్నాం. మోడర్న్ BI సిస్టమ్ promotes self-service analysis, controls on data on reliable platforms, empowered users and rapid insights delivery. సింపుల్గా ఏం చెప్తోంది? లేటెస్ట్గా మోడర్న్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అన్నది మీకు ఆల్మోస్ట్ కంపెనీలో ఏ ఇష్యూ వచ్చినా సరే ఆ ఇష్యూకి సొల్యూషన్ ఒక ట్రస్ట్ వర్తీ ప్లాట్ఫామ్ నుంచి తీసుకొస్తుంది. నథింగ్ బట్ మీరు ఇక్కడి నుంచి ఈ సొల్యూషన్ని కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు అనుకున్న టార్గెట్ని అచీవ్ అవ్వగలరు అన్న గ్యారంటీ ఇస్తుంది. లైక్ మనకు ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, లెట్స్ సే మనకు హిందూస్కి అయితే భగవద్గీత ఎలా ఉంది, ఒక బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది ఎలా అయితే ఉన్నాయో, నథింగ్ బట్ ఏదైనా ఇష్యూస్ దాని నుంచి సెర్చ్ చేయండి సొల్యూషన్ వస్తుంది అంటారు కదా. అలాంటి సొల్యూషన్స్ని బిజినెస్ ఇంటెలిజెన్స్ మనకి జనరేట్ చేసేస్తుంది. కానీ ఎలా జనరేట్ చేస్తుంది అంటే ట్రెండ్స్కి తగ్గట్టుగా జనరేట్ చేసేస్తుంది. ఓన్లీ ఓల్డ్ డేటా కాకుండా ట్రెండ్స్కి తగ్గట్టుగా జనరేట్ చేస్తుంది. ఆర్గనైజ్డ్ ఇన్ 1960, ఇదంతా నార్మలే. ప్రొసీజర్స్ ఇంక్లూడ్స్ లైక్ డేటా మైనింగ్, రిపోర్టింగ్, పర్ఫార్మెన్స్ మెట్రిక్స్, డిస్క్రిప్టివ్ అనాలిటిక్స్, క్వెరీయింగ్, స్టాటిస్టికల్ అనాలిసిస్, డేటా విజువలైజేషన్, విజువల్ అనాలిసిస్ అండ్ డేటా ప్రిపరేషన్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్స్ అన్నీ కూడా థర్డ్ చాప్టర్లో చదువుకుంటాం మనం. అక్కడున్న కంటెంట్ పాయింట్స్ అన్నీ కూడా థర్డ్ చాప్టర్లో టాపిక్ నేమ్స్ అవి. సో మీరు థర్డ్ టాపిక్ ఇంక్లూడ్ అంతా కూడా BI మీదే డిపెండ్ అవుతుంది, బిజినెస్ ఇంటెలిజెన్స్ మీదే డిపెండ్ అవుతుంది. జస్ట్ ఒక 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, 2 or 4 మార్క్స్కి. జస్ట్ ఆ పాయింట్స్ గుర్తుంటే చాలు. సో గైస్, జస్ట్ ఒకసారి గ్లాన్స్ చేసేయండి పాయింట్స్ అన్నీ కూడా. ప్రిస్క్రిప్టివ్లో ఏముంటుంది, డయాగ్నోస్టిక్లో ఏముంటుంది, ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి గ్లాన్స్ చేసేయండి. 2 minutes క్లోజ్ చేసేద్దాం. సో గ్రూప్ 2 మొత్తం మీద మనకి డిఫికల్ట్గా అనిపించే కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఈ BDA కాన్సెప్ట్. ఎందుకంటే వీఆర్ నాట్ మచ్ ఫెమిలియర్ కదా, ఈ కాన్సెప్ట్కి అంత ఫెమిలియర్గా ఉన్నాం కాబట్టి చాలా పాయింట్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి. సో ఎప్పుడైనా సరే ఇలాంటి కన్ఫ్యూజ్డ్ టాపిక్స్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన బెస్ట్ పని ఏంటి అంటే డైలీ దాన్ని 1 or 2 times అని రివైజ్ చేయండి. క్యుములేటివ్ రివిజన్ మీద వర్క్ ఆన్ చేయాలి, అప్పుడు మాత్రమే ఈజీగా గుర్తుంటాయి. దీన్ని ఇంకా చాలా సమ్మరైజ్ చేసి ఫిల్టర్ చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను MCQ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తేనే మెటీరియల్ 30 pages వచ్చింది మనకి. మీరు మన బోర్డ్ మెటీరియల్ ఓపెన్ చేయండి, అరౌండ్ 80 to 90 pages ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్. సో 80 to 90 pages 20 మార్క్స్కి అంత ఎఫర్ట్స్ పెట్టడం, అది కూడా మనకు తెలియని సబ్జెక్ట్ మీద పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సింపుల్గా స్మార్ట్ వర్క్ మేము ఆల్రెడీ చేసి ఇచ్చాము, మీరు సింపుల్గా ఇది ఫాలో అయితే చాలు. ఇంతకు మించి ఇన్డెప్త్ ఏం వెళ్ళాడు. హార్డ్లీ మేబీ అవుట్ ఆఫ్ 4 questions ఒక క్వశ్చన్ మేబీ ఇన్డెప్త్గా వస్తే రావచ్చు. బట్ నేను కాన్సన్ట్రేషన్ దేని మీద, రిమైనింగ్ 3 questions మీద. అన్నీ వదలడం బెటరా, అట్లీస్ట్ 75% కాన్ఫిడెన్స్గా ఉండడం బెటరా? 75% బెటర్, రైట్? సో అట్లీస్ట్ ఈ మెటీరియల్ మొత్తాన్ని రిఫర్ చేయగలిగితే ఈజీగా 10 to 15 marks ఈజీగా వస్తాయి. అండ్ 20కి 20 వస్తాయని చెప్పను, 10 to 15 marks ఈజీగా వస్తాయి. క్లియర్? సో రివైజ్ చేయండి, నెక్స్ట్ ఫాస్ట్ క్లాస్లో మరి మీట్ అవుదాం. బాయ్. Record.